అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ చైర్మన్ డాక్టర్ బి గోపీనాయక్, జాతీయ ఆర్గనైజింగ్ చైర్మన్ ఓరుగంటి సుబ్బారావు పిలుపు మేరకు అంతర్జాతీయ న్యాయ సేవా మండలి ఆధ్వర్యంలో జాతీయ విజిలెన్స్ కమిటీ డైరెక్టర్ భాగం స్వాతి సుధాకర్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కు దినోత్సవం కార్యక్రమం చేపట్టి అన్నదాన సంతర్పణ కార్యక్రమం నిర్వహించామని, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ డైరెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. వీటిలో భాగంగా స్వాతి సుధాకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రాజ్ కుమార్ మరియు మానవ హక్కుల జాతీయ యాక్టివిస్ట్ దొడ్డి ప్రసాద్ చేతుల మీదుగా పలువురు భిక్షాటన చేసేవారికి భోజనం అందించారు. అనంతరం డైరెక్టర్ స్వాతి సుధాకర్ మాట్లాడుతూ, సమాజంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కడ జరిగినా నేను ముందుండి వారి పక్షాన నిలబడి న్యాయం చేయడం జరుగుతుందని, మానవ హక్కుల ముఖ్య ఉద్దేశం కూడా అదేనని, అంతేకాకుండా మహిళా హక్కులు, బాలల హక్కుల కోసం వివిధ కార్యక్రమాలు చేపడతామని, రాజ్యాంగ ప్రాథమిక హక్కులు అందరికీ దక్కేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ డైరెక్టర్ స్వాతి సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి కె రాజ్ కుమార్, జాతీయ యాక్టివిస్ట్ దొడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి చైర్మన్ గారు అయిన గోపీనాయక్ గారు, అలాగే వర్కింగ్ చైర్మన్ ఓరుగంటి సుబ్బారావు గారి ఆదేశాలతో ఈరోజు మేము మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అసలు మానవ హక్కులు అంటే సాధారణంగా సమాజంలో బాగా డబ్బున్న వ్యక్తి కానీ, అధికారంలో ఉన్నవారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, వీళ్ళలో కొంతమంది ద్వారా సామాన్య ప్రజలు అంటే మధ్యతరగతి వారు, పేదవారు, ఇటువంటి అధికారం లేని వారు సమాజంలో చాలా అన్యాయాలకు గురవుతున్నారు. వీళ్ళ పక్షాన నిలబడే ఒక గలం, ఒక గొంతుక అనేది ఏదైనా ఉందంటే అది కేవలం మానవ హక్కులు మాత్రమే. మనిషికి, సాధారణ మనిషికి, సమాజంలో జీవించే ఈ వ్యక్తికి అందవలసిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని వారికి సాధించి పెట్టి ఇవ్వడమే మానవ హక్కుల సంఘం చేసే, మానవ హక్కుల సంస్థ చేసే మొదటి ప్రాధాన్యత కూడా ఇదే. అయితే ఏం చేస్తుంది మానవ హక్కులు అనేది చూసుకుంటే, సమాజంలో అణగారిన పేదవారు, బలహీనులు, వీళ్ళకి అన్యాయం జరిగేటప్పుడు వీరి పక్షాన్ని న్యాయం జరగని సమయంలో ఎవరి ద్వారా అయితే వీళ్ళు బాధింపబడుతున్నారో, ఎవరి ద్వారా అయితే వీళ్ళు పీడింపబడుతున్నారో, ఎవరి ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్నారో వీరి పక్షాన మానవ హక్కులు సంస్థలు అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, ఎవరైనా సరే నిలబడి వారికి న్యాయం చేసి వారి జీవితాలు వెలుగు నింపడమే ఉద్దేశం. మానవ హక్కులు ఉల్లంఘన అనేది ఒక మానవ హక్కులు అదే కాదు, ఏ విషయమైనా మానవ హక్కులు అనేది ఉల్లంఘన జరిగితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ద్వారా వారికి న్యాయం చేస్తూ, మేము ఉన్నాము మీకు అంటూ నివేదించడము, వారికంటూ ఒక భరోసా ఇవ్వడం, వారి పక్షాన మేము ఉన్నామని తెలపడమే ముఖ్య ఉద్దేశం. చైర్మన్ గారు తోడ్పాటుతో గతంలో ఇదే మానవ హక్కుల ద్వారా ఎంతోమందికి ఎన్నో మేలు చేయడం జరిగింది, వారి పక్షాన్ని నిలబడి న్యాయం చేయడం జరిగింది. మీ జీవితంలో, మీ ప్రాంతంలో మీ పక్షాన ఏవైనా అన్యాయం జరిగితే మా యొక్క న్యాయ సేవా మండలి దృష్టికి తీసుకొస్తే మేము మీకు చేయవలసిన న్యాయం చేయగలుగుతాం. అలాగే ఎటువంటి అధికారులైనా, కొంతమంది అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా, ఎవరైనా సరే సామాన్యుల విషయంలో మీరు మీ వైఖరి అన్యాయపరంగా వెళ్తే న్యాయపరంగా మేము పోరాటం చేసి వారికి న్యాయం చేయడం ముందుంటాం. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ దినము
న్యాయ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.